ఆలనా పాలనా చూసుకునేందుకు కన్నతల్లి లేక దివ్యాంగుడైన ఆ బాలుణ్ణి అధికారులు సైతం చిన్నచూపు చూస్తున్నారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట ముసాపేటకు చెందిన ఈ బాలుడి పేరు వివేక్. పుట్టుకతోనే నరాల బలహీనతతో నడవలేని పరిస్థితి, మాటలు రావు. కన్నతల్లి 2 ఏళ్ల క్రితం అనారోగ్యం వల్ల మరణించింది. తండ్రి లక్ష్మయ్య దినసరి కూలిగా పనిచేస్తూ ఆ బాలుడికి అన్నీ తానై చూసుకుంటున్నాడు. కానీ రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. చాలని కూలీ డబ్బులతో వివేక్ పోషణ తండ్రికి భారంగా మారింది. వివేక్ ప్రభుత్వం తరపున పెన్షన్ అయినా వస్తే తనకు ఆర్థికంగా చేయూతగా ఉంటుందని దరఖాస్తు చేశాడు. 3 ఏళ్లుగా కలెక్టరేట్ ప్రజావాణి అంటూ అధికారుల చుట్టూ చక్కర్లు కొడుతున్నా ఎవరూ కరుణించట్లేదని లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పెన్షన్ కోసం సదరం సర్టిఫికేట్ తీసుకుని ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఇప్పటి వరకు పెన్షన్ రాలేదని లక్ష్మయ్య చెబుతున్నాడు. 2 పిల్లలను పోషించడానికి ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని వాపోతున్నాడు. కలెక్టర్ చొరవ చూపి తన కుమారుడికి పెన్షన్ ఇప్పించి తమను ఆదుకోవాలని ఆర్థిస్తున్నాడు. సందీప్ నడుస్తలేడు. 5 సంవత్సరాలు బాబు తినకు ఇల్లు గడుస్తలేదు. నేను లేబర్ పని చేస్తాను. సార్ వీళ్ళ కరెక్ట్ సార్ వీళ్ళు వచ్చి 2 సార్లు వచ్చారు. దాన్ని చూస్తూ సైన్ చేసి సంతకాలు పెట్టుకోవాలి ఇసుకోవాలంటే ప్రభుత్వంలో సహాయపడతారు. ఇక బాబు తినలేదు లేక ఎవరు లేదు. తల్లిదండ్రులు 2 సంవత్సరాలు అవుతుంది. ఎవరు పట్టించుకునేది లేదు. మాటలు రావు. పెన్షన్ లేదు. ఇస్తారని సదరం సర్టిఫికేట్లో 2 ఒకటి రెన్యువల్ అయిపోయింది. రెన్యువల్ చేయించి పెట్టినా ఎవరు పట్టించుకోలేదు.